అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర, పేజీ నెంబర్ 6. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. హాషిం అబ్దే మునాఫ్ మరణంతరము, హాషిం గారిని కాబా యొక్క ముతవల్లిగా, మరియు సజ్జాద్ పరిరక్షకుడుగా నియమించబడినాడు. ఆయన సికాయా మరియు రిఫాదా కార్యక్రమములు చేపట్టేవాడు. సికాయా అనగా హజ్ యాత్రికులకు నీళ్లు త్రాగించుట, మరియు రిఫాద అనగా హజ్ యాత్రికులకు ఆతిథ్యమిచ్చి భోజన సదుపాయములు కల్గించుట. హాషిం తన సజ్జాద్ కాలంలో మక్కా ప్రాంతమంతా అతి భయంకరమైన కరువులో చిక్కుకుపోయెను. ప్రజలు తిండి లేక అలమటించేవారు. తాను షాం, సిరియా దేశమునకు పోయి పెద్ద ఎత్తున రొట్టెలను ఖరీదు చేసి మక్కాకు తీసుకువచ్చి వాటిని ముక్కలుగా చేసి మక్కా ప్రజలకు మరియు హజ్ యాత్రికులకు మాంసపు చారులో వేసి వడ్డించేవాడు. ఆ రొట్టె ముక్కలను తిన్నవారికి కడుపు నిండా పౌష్టిక ఆహారమును తిన్నట్లుగా ఉండేది. హాషిం యొక్క అసలు పేరు అమ్రు. రొట్టె ముక్కలను మాంసపు చారులో కలిపి ప్రజలకు తినిపించుట వలన ఆయనను హాషింగా పిలిచేవారు. హాషిం అంటే ముక్కలు చేసే వాడని అర్థం. హాషిం తన 24 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు మదీనాలో ఉన్న బని సజ్జార్ తెగకు చెందిన అమ్రు అను సర్దారు కూతురగు సల్మాతో వివాహము జరిగెను. మదీనాలోనే ఆయన కొన్ని రోజులు మకాము చేసినాడు. తన భార్య గర్భవతి అగుట వలన ఆమెను పుట్టింటనే వదిలి వ్యాపార నిమిత్తమునకై సిరియాకు వెళ్ళినాడు. వీరి ఇరువురికి అబ్దుల్ ముతలీబ్ అను అందమైన కుమారుడు మదీనాలో జన్మించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నూర్, హాషిం గారి నుండి అబ్దుల్ ముత్తలిబ్ గారిలో ప్రవేశించినది. కానీ దురదృష్టవశాత్తు 25 సంవత్సరాల వయస్సులో హాషిం సిరియా దేశ సరిహద్దులలో ఉన్న గజా అనుచోట కుమారుడు పుట్టక ముందే మరణించాడు.